సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనది బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ అనమాట. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనది చినప్స్ అనమాట. సో 7 6. మరి మీరు ఎంతమంది చిన్నప్స్ ఎన్ని కొడతారు కింద కామెంట్లో మెన్షన్ చేయాలమా. నేనైతే స్టార్టింగ్లో అయితే 15-20 కొడతా, బట్ ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాం సెట్స్. సో అందుకే 10-12 కొడతా అంతే. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. సో ఆఫ్టర్నూన్ 12 అంటే మనం నైట్ 9 o'clock 10 o'clock ఆ టైంలో తింటాం మీల్. చాలా బ్రేక్ వచ్చేస్తుంది, 12 hours 15 hours బ్రేక్ ఉంది. సో మనం మంచిగా ఏదైనా ప్రీ వర్కౌట్ తీసుకొని రావాలి స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే. నేను యాక్చువల్లీ జస్ట్ బీట్రూట్ స్టాక్ ఒకటి తాగేసిన, ఒక స్కూప్ ప్రోటీన్ వేసుకొని వచ్చిన అంతే. అంటే ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. గ్రీన్ టీ తాగిన పొద్దున్న లేవగానే అంతే. సో సెకండ్ వేరియేషన్ మళ్ళీ ఇగో 4th set, ఈచ్ ఐటమ్ ఇంటూ 4 sets కొడతా. ఓకేనా? Six, 7, 8, 10, 11. డిపెండింగ్ ఆన్ వెయిట్ మనం రెప్స్ కొట్టుకోవాలి. 12, 15, 10. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంది అనుకో 10, 12 అంటే చాలు. అట్లా వెయిట్ తక్కువ ఉంది అనుకో 15 వరకు వెళ్ళిపోవచ్చు. థర్డ్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ మెషిన్తోనే వైడ్ పట్టుకున్నాం. చూస్తారు ఇక్కడ గ్రిప్ వైడ్ పట్టుకున్నాం, కంప్లీట్ వైడ్. సో థర్డ్ వేరియేషన్ ఇంకో యాంగిల్ నుంచి షార్ట్. 6, 7, 8, 9, 10, 11. సో ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి మళ్ళీ మెషిన్కి వచ్చేసిన నేను నారో గ్రిప్. చూస్తారు ఇక్కడ పట్టుకున్నా లైక్ హ్యామర్. ఇవి ఇట్లా నారో గ్రిప్ పట్టుకొని టేక్ పొజిషన్. సో ఫ్రెండ్స్ ఫిఫ్త్ వేరియేషన్ చూస్తారు కదా. సో ఇట్లా. సో ఎప్పుడైనా వీలైతే మంచి టెంపరేచర్ ఉన్న జిమ్లో చేయండి. అంటే ఏసీ జిమ్మే ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం. నాన్ ఏసీ జిమ్స్ వద్దు, ఎందుకంటే స్వెట్ ఎక్కువ వస్తుంది. నాన్ ఏసీ జిమ్లో కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల స్వెట్ ఎక్కువ వస్తుంది. స్వెట్ రావడం ఏంటంటే చాలామంది ఏమంటారు, స్వెట్ వస్తే నేను వెయిట్ లాస్ అవుతున్నాను అనుకుంటా. స్వెట్ వస్తే వెయిట్ లాస్ కాదు, వాటర్ లాస్ అవుతున్నట్టు, మనం డిహైడ్రేట్ అవుతున్నట్టు స్వెట్ వస్తే. సో అదనమాట, గుర్తుపెట్టుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం ఓన్లీ ప్యూర్ డైట్తోనే అవుతాం, అండ్ ప్యూర్ రెస్ట్, ప్యూర్ ఎక్సర్సైజ్. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంత మనకు ఫుల్ స్వెట్ వచ్చిందని చెప్పి ఇంటికి పోయి తిన్నాం అనుకో, మనకు హార్డ్లీ ఇక్కడ ఒక 500 calories కూడా బర్న్ కావు, 400-500 calories బర్న్ కావు. మనం తినే మీల్ ఒక్కొక్క మీల్ ఖచ్చితంగా 1000-1000 పైన ఉంటుంది. సో లాజిక్ అర్థం చేసుకోండి. మనం గంట సేపు చేసిన వర్కౌట్ 10 నిమిషాలు తినేస్తాం మనం మీల్లో. సో అందుకని మనం తినే మీల్ ప్రాపర్గా ఉండాలా, ఫుల్ హై ప్రోటీన్తో ఉండాలి. అప్పుడే మనం అనుకున్న గోల్స్ అచీవ్ చేయగలుగుతాం. సో నాకు వెయిట్ లాస్ చేయడానికే లైక్ రఫ్గా 1 yearలో 7 kgs, 1 yearలో 7 kgs అట్లా చేసిన. ర్యాపిడ్ వెయిట్ లాస్ అయితే ఎప్పుడు చేయలేను నేను. సో అందుకనే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నాను అదే వెయిట్. ఇది వన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ ఇన్ లాట్స్ వర్కౌట్. ఎల్బోస్ వచ్చేసి నీస్కి టచ్ కావాలి. సో ఫ్రెండ్స్ 5 వేరియేషన్స్ అయితే బ్యాక్ కొట్టిన నేను. సో నేను మ్యాక్సిమం అయితే డ్యూయల్ వర్కౌట్ ఫోకస్ చేస్తాను, అంటే డ్యూయల్ మజిల్, బ్యాక్ బైసెప్, చెస్ట్ ట్రైసెప్ అట్లా. సో బైసెప్ వేరియేషన్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి, సో ఇంతకుముందు మనం మెషిన్ పైన వేసినాం, దీంతోనే ట్రైసెప్ కొట్టినాం మొన్న రీసెంట్గా. సో మీరు పాత వీడియో చూస్తుంటే మీకు అర్థమైంటుంది. సో దీంతో చూస్తారు కదా, లైక్ హ్యామర్ లెక్క పట్టుకొని నారో హ్యాండ్స్.
Yep. Yeah. Oh. బైసెప్లో ఫస్ట్ వేరియేషన్. బైసెప్లో ఓన్లీ 3 వేరియేషన్స్ కొడతాను ఇంటూ 4 సెట్స్. సెకండ్ వేరియేషన్ బైసెప్ వచ్చేసి ఇన్సైడ్ హ్యామర్ కర్ల్స్ చూస్తారా. బ్యాక్ సపోర్ట్ కూడా తీసుకున్నాం మంచిగా రాడ్. 5 6 7 8 9 10 11 12. కోడిగుడ్లు తిరిగంటే తిరగాలి మావి. సో ఫ్రెండ్స్ బైసెప్లో థర్డ్ వేరియేషన్ వచ్చేసి జిగ్జాగ్ రాడ్తోని. అమ్మా చేలు కూడా పెట్టడానికి వస్తలే. సో ఫ్రెండ్స్ లాస్ట్ అయితే యాప్స్ అయితే కొడతాను నేను. యాప్స్ ఒక 10 minutes ఫోకస్ చేస్తాను డైలీ. మరీ హెవీ చేయను, మంచిగా మీడియం ఎక్సర్సైజ్ చేస్తా. ఓకేనా. సో ఇది కొంచెం టఫే ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ పొజిషన్ 1 2 5 6 7 7 8 9 11 12 అసలు లేవని కూడా వస్తాయి.